ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చీఫ్ మినిస్టర్లా కాక సెటిల్మెంట్ మినిస్టర్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. నీతి నిజాయితీ కలిగిన ఒక ప్రభుత్వ అధికారిని అధికారపక్ష నేతలు నడిరోడ్డుపై అవమానించి సారీ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రోజా. అవినీతి చేశారని నలుగురిని ఏసీబీకి పట్టించిన గొప్ప అధికారి, అంత స్ట్రిక్ట్ గా పనిచేసే ఆయన్ని సినిమాలో లాగా ఆయన కారుకి ఒక కారు అడ్డం పెట్టి నడి రోడ్డు మీద ఆయన కిందికి దించి ఆయనని కొట్టేంత పరిస్థితి చేసి 3 గంటలు ఆయన్ని డీటైన్ చేశారు. ఆయన గన్మ్యాన్ని చేయడం మనం కళ్ళారా చూసినా కూడా ఈరోజు నీతి నిజాయితీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సింది పోయి ఈరోజు వాళ్ళని పిలిచి సెటిల్మెంట్ చేస్తున్నారు. అంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనుకున్నాం, కానీ సెటిల్మెంట్లు చేసే చీఫ్ మినిస్టర్ అని ఈరోజే ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే గతంలో వనజాక్షి విషయంలో చేసినప్పుడు పోతే పోనీ అని ఆవిడ అడ్జస్ట్ అయింది. ఆ తర్వాత జానీ మూన్ విషయంలో అలాగే సెటిల్మెంట్ చేశారు. ఆ తర్వాత చూస్తే కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో అలాగే చేశారు. రోజు రోజుకి దిగజారిపోతూ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు సెటిల్మెంట్లు చేసుకుంటూ గ్రామ స్థాయిలో ఏ విధంగా అయితే తీర్పులు ఇచ్చుకుంటారో అలా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా ఈ రాష్ట్ర ప్రజలకి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులకు కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా ఎక్కడైనా పనులు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. ఈరోజు బోండా ఉమా సిగ్గు లేకుండా ఇక్కడ మాట్లాడుతున్నారు. మేమైనా సారీ చెప్పాం, కానీ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది చనిపోతే ఆ కుటుంబాలకి అండగా ఉంటూ ఏదైతే మీ కలెక్టర్ కానీ హాస్పిటల్లో ఉన్న సిబ్బంది నివేదికల్ని తారుమారు చేసి వాళ్ళకి అన్యాయం చేస్తుంటే నిలదీశాడే కానీ మీలాగా మీ ట్రావెల్స్కి ఏదైతే కేసినేని ట్రావెల్స్కి మరి ఆరెంజ్ ట్రావెల్స్ ఉంటే లాభాలు తగ్గుతాయని చెప్పి మీ వ్యాపారాల కోసం ఎక్కడ కూడా అఫీషియల్స్ని ఆయన ఏది మాట్లాడలేదు. ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పినట్టు ఆరెంజ్ ట్రావెల్స్ మీద తప్పుడు నివేదికలు ఇవ్వలేదు కాబట్టి ఆయనని కొట్టేంత పని చేస్తే ఆయనకు అడ్డం వచ్చిన గన్మెన్ని తోసి పడేశారు అన్నది ప్రజలు చూస్తున్న విషయం. తప్పు చేశారు కాబట్టి మీరు సారీ చెప్పారు. అసలు ఒక ఆఫీసర్ని మనం తిడితేనే నాన్ వేలబుల్ కేసు పెడతారు, అలా అది కొట్టారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారికి మాత్రం సారీ చెప్తే సరిపోతుందా? ఆ కొట్టిన ఎవరైతే గన్మ్యాన్ ఉన్నారో ఆయనకి ఆత్మగౌరవం లేదా? ఆయనకి మనస్సాక్షి లేదా? ఆయనకి బాధ అనేది ఉండదా? ఆయన మనసులో నన్ను కొట్టి అందరిలో కూడా అవమానపరిచారే అని ఉండదా? మరి ఆయనకి ఎందుకు మీరు సారీ చెప్పలేదు? కాబట్టి మీకు ఒక న్యాయం, ప్రతిపక్షానికి ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం కాదు. బట్ ఇలాంటి చేతగాని ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అవటం, ఈ రాష్ట్రం యొక్క పరువు బజార్న పట్టడం తప్ప మరొకటి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.